గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆరాధ్య యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. యోగ సాధన ముఖ్య ఉద్దేశ్యం మానసికంగా మార్పు తీసుకురావటం, ఒక ఆనంద స్థితిలో మనిషి ఉండటం ఒక మెయిన్ మోటో అయినప్పటికీ కూడా ఇవాళ రేపు శరీరం బాగా దృఢంగా, ఆరోగ్యంగా, ఫ్లెక్సిబుల్గా, ఫిట్గా, ఇంకా ఎట్లాంటి విశేషణాలు మాట్లాడుకున్నప్పటికీ కూడా శరీరం ఖలు ధర్మ సాధనం. శరీరం ఆరోగ్యంగా, దృఢంగా, ఫిట్గా ఉంటేనే మనము ధర్మాచరణ చేయగలుగుతాం. అంచేత శరీరం ఫిట్గా ఉండాలి. సో మనం కొంచెం శ్వసన క్రియలు, వ్యాయామాలు ఇలాంటివి చేయడం వల్ల ఆసనాలు తేలిగ్గా చేయగలుగుతాం. ఈ ఆసనాలు అయిపోయిన తర్వాత మనం చేస్తాం ప్రాణాయామాలు. ఈ ప్రాణాయామాలు చేయడం వల్ల శరీరంలో ప్రతి సెల్కి కూడా చక్కగా ప్రాణవాయువు అంది శరీరం అంతా ఆరోగ్యంగా ఉండటం జరుగుతుంది. అంచేత ఇప్పుడు మనం చేస్తుండే ఈ కార్యక్రమంలో ముందుగా బ్రీతింగ్ ఎక్సర్సైజ్, అనంతరం సూక్ష్మయామాలు, తర్వాత ఇలా ఆక్యుపేషన్ పాయింట్స్ని స్టిమ్యులేట్ చేసుకోవడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ పార్ట్ 1గా మనం ముందుకెళ్తాం. ఒకతను తపస్సు చేస్తున్నాడు, పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు, ఆయనకు కావాల్సిన వరాలు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత, నాయనా నువ్వు సుధాకరమూర్తి శిష్యుడు కదా అన్నాడు. అవును స్వామి. నీకు మీ గురువు గారు ఎక్కువ, నేను ఎక్కువ చెప్పు అని. నాకు మా గురువు గారే ఎక్కువ స్వామి అన్నాడు. సంవత్సరం పాటు తపస్సు చేస్తే నేను ప్రత్యక్షమే వరాలు ఇచ్చాను కదా, నీ గురువు గారే ఎక్కువ అంటున్నావే. దేవుడు అనేవాడు ఒకడున్నాడు, శ్రద్ధాభక్తులతో తపస్సు చేస్తే ప్రత్యక్షమే వరాలు ఇస్తారు అన్న జ్ఞానం ఇచ్చిందే మా గురువు గారండి. అందువల్ల నేను దేవుడి కంటే గురువే ఎక్కువ అన్నాను అని విన్నవించుకుంటాడు స్వామితో. అప్పుడు పరమేశ్వరుడు, నా గురువురధికం, నా గురువురధికం, ఇది శివశాసనం పార్వతి అన్నాడు. అందువల్ల మనం దేవుడికి కూడా గురువులు ఉన్నారన్న విషయం మనం గ్రహించాలి. తర్వాత ఇప్పుడు మనం ఉదయాన్నే లేస్తాం, అంటే 6-7 గంటల పాటు బాగా కదలకుండా పడుకొని ఉంటాం. అలాంటప్పుడు లేవగానే కష్టమైన ఎక్సర్సైజ్ చేస్తే శరీరానికి కొంచెం ఇబ్బంది కలిగించినట్టు అవుతుంది. అంచేత సూక్ష్మ వ్యాయామాలు, దీస్ మైక్రో ఎక్సర్సైజెస్ షుడ్ బి పర్ఫార్మ్డ్, అలా చేసుకోవాలి. అయితే చిన్న చిన్న కదలికలనే మనము సూక్ష్మ వ్యాయామాలు అన్నాం. ఈ సూక్ష్మ వ్యాయామాలు చేసేటప్పుడు నెమ్మదిగా శ్వాస పీల్స్తూ వదులుతూ, పీలుస్తూ వదులుతూ చేయడం చాలా మంచిది. ముందుగా ఇప్పుడు సూక్ష్మ వ్యాయామాల్లో వేళ్ళు చూసారా, వేళ్ళకు సంబంధించి కొన్ని ఎక్సర్సైజ్ చేస్తాం. ఈ వేళ్ళకు సంబంధించి ఎన్ని రకాల ఎక్సర్సైజ్ చూపించినా మీ ఆసక్తి కొద్దీ మీరు ఏవి కావాలంటే అవి, ఎన్ని కావాలంటే అన్నీ చేసుకోవచ్చు. ముందుగా వేళ్ళకు సంబంధించి ఇలా చూడండి, ఈ వేళ్ళంతా ఇలా పట్టేశాను, పట్టేసి బొటన వేలు ఇలా తెరుస్తూ మూస్తూ చేశాను ఒక 5 సార్లు. దెన్ 3 వేళ్ళు పట్టేస్తూ చూపుడు వేలు, దెన్ మధ్య వేలు ఒక్కటి, చూసారా కొంచెం కష్టంగా ఉంటుంది. దెన్ ఉంగరపు వేలు, దెన్ చిటికన వేలు, చూసారా. అలాగే ఇంకో చేత్తో కూడా మనం సాధన చేయొచ్చు. ఇంకా ఈ చేయి చూడండి, ఇలా ఒక 5 కౌంట్స్ అనుకోండి, 1 2 3 4 5. దెన్ ఇది అరచేయి బోర్ల, 1 2 3 4 5. అలా మనం ఇంకో చేత్తో కూడా సాధన చేయొచ్చు. ఇంకా ఈ సూక్ష్మయామాల్లో వేళ్ల గురించే ఇంకొంచెం, ఇలా వేళ్ళన్నీ ముడవాలి, తెరవాలి, ముడవాలి, తెరవాలి. ఇప్పుడు చూసారా, నేను ఇదిగో పీల్చానండి, వదిలే. అలాగే ఈ ఆదిముద్ర గట్టిగా బొటన వేలు ప్రెస్ చేశా, మళ్ళీ తెరిచా, మళ్ళీ బొటన వేలు ప్రెస్ చేశా. ఆదిముద్రల వల్ల కలిగే బెనిఫిట్స్ అన్నీ కలుగుతాయి. ఇదిగో గాలి వదిలేసా, పీల్చా, వదిలే, పీల్చా, వదిలే, పీల్చా. అలానే ఇలా గట్టిగా ఉంచవచ్చు, వేళ్ళు స్టిఫ్గా ఒక 10 కౌంట్స్.
1 2 3 4 5 6 7 8 9 10. సరే ఇప్పుడు వేళ్ళు అయిపోయాయి. దెన్ వేళ్ళ తర్వాత మణికట్లు, రిస్ట్ జాయింట్. దీనికి సంబంధించి చూడండి, పీల్చ వదిలా, ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్స్, అట్లా ఒక 5-10 సార్లు. దెన్ రివర్స్, పీల్చి వదిలి, పీల్చి వదిలి. ఇట్లా చేతులు దూరం ఉంచుకొని చేయడం కష్టమైతే ఇన్హేల్ ఎక్సేల్, అలా రివర్స్, పీల్చి వదిలి. అంటే వేగంగా చేయకుండా ఉండడం కోసం మనల్ని మనం కంట్రోల్గా చేసుకుంటాం. ఇదే 2 పిడికిళ్ళు కలిపి ఇన్హేల్ ఎక్సేల్, పీల్చి వదిలి, పైకి పీలుస్తా, కిందికి వదిలి, అట్లే రివర్స్, ఇన్హేల్ ఎక్సేల్. ఇదే దగ్గరలో కూడా రివర్స్ కూడా. ఇవి ఎన్నిసార్లు ఎంతసేపు అన్నది మీ ఆసక్తి కొద్దీ నడవచ్చు. ఇంకా ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్, రివర్స్ కూడా పీల్చి వదిలి, పీల్చి వదిలి. అయితే ఇక్కడ చేతులు కలిపి చేయడం కాస్త కష్టంగా ఉంటుంది. దీనికి కూడా పీలుస్తూ వదులుతూ ఒక 5 సార్లు బాగా మణికట్లు జాయింట్లో కంప్లీట్గా చేసాం. మళ్ళీ ఇక్కడ ఇట్లా ముందుకి వెనక్కి, దీనికి కూడా పీల్చి వదులుతూ, దెన్ ఇట్లా లోపలికి బయటికి, లోపలికి బయటికి, ఇలా మణికట్లు మనం ముగించవచ్చు. దెన్ ఎల్బోస్, మోచేయి జాయింట్లు, 4 ఆర్మ్ జాయింట్స్. ఇది ఇలా చూపిస్తాను. ఇలా ముడుచు, తెరిచా, ఇన్హేల్ ఎక్సేల్, పీల్చి వదిలి. దెన్ ఇట్లా సైడ్ వేస్ కూడా తెరిచి, అలాగే ఇక్కడ కింది నుంచి కూడా అదిగోండి, మళ్ళీ వాడు ఇదిగో పీలుస్తున్నా, వదిలేస్తున్నా. తర్వాత ఇక్కడి నుంచి పైకి, అదిగో మళ్ళీ ఇదిగోండి. అన్నీ ఎల్బో జాయింట్స్కి బాగా ఫ్రీగా ఈజీగా వచ్చేస్తాయి. అట్లా ఇలా ఎల్బో జాయింట్స్. ఇంకా కొన్ని కూడా ఎల్బో జాయింట్స్కి మనం ఎక్సర్సైజ్ ఇవ్వచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్, ఈ చెయ్యి డొక్క భాగానికి అతికించుకొని ఇలా పట్టేసుకోవాలి, ఇలా ఊడిపోకుండా పట్టేసుకొని, అదండి పీల్చా వదిలే, ఇన్హేల్ ఎక్సేల్. దెన్ రొటేట్ చేస్తున్నాను చూడండి, చెయ్యి అక్కడ అతికించుకొనే ఉన్నాను, రివర్స్. ఇదే మాదిరి ఆ చేత్తో కూడా. దెన్ ఎల్బో జాయింట్స్ అయిపోయాయి. షోల్డర్స్, భుజాలు, ఇదిగోండి వదిలే, పీలుస్తున్నా, వదిలేస్తున్నా. ఇదే రివర్స్ కూడా. ఇలా 4-5 సార్లు. దెన్ ఇంకా కూడా ఇదిగోండి, పీల్చా, షోల్డర్ జాయింట్స్కి. ఇలా చేయడం వల్ల భుజం జాయింట్స్ ఫ్లెక్సిబుల్గా అవటము, ఫ్రోజన్ షోల్డర్స్ రాకుండా ఉండటము, చెస్ట్ ప్లేట్స్ కండరాలు ఫ్రీగా ఉండటము, ఇక్కడ షోల్డర్ బ్లేడ్స్ అవంతా ఫ్రీగా అవటము, అవన్నీ అవుతాయి. ఇలా చూడండి, ఓపెన్ అండ్ క్లోజ్. చూసారా, ఒక 5 సార్లు 10 సార్లు మీ అనుకూలం కొద్ది చేయొచ్చు. దెన్ ఇంకా చేతులు ఇలా ఉంచా, ఇది కూడా షోల్డర్ జాయింట్స్. మన స్పృహ అంతా భుజ కీళ్ళ మీదే ఉండాలి. చూడండి, పైకి పీలుస్తున్నా, వదిలేస్తున్నా. చేతులు ఇటు రివర్స్ తిప్పా, యాంటీ క్లాక్ వైజ్. మీరు శ్రద్ధగా గమనించండి. అరచేతులు బోర్లో ఉన్నప్పుడు ఈ ఏరియాస్లో ఎలా ఉంటుంది, అరచేతులు వెల్లకిలో ఉన్నప్పుడు ఈ ఏరియాలో ఎలా ఉంటుంది తెలిసిపోతుంది. అంత వైవిధ్యం ఉంటుంది. సో షోల్డర్స్ సంబంధించి ఇంకా 1-2. ఒక చెయ్యిని చూసారా, ఒక చెయ్యి రివర్స్,
పీలుస్తున్నా, వదులుతున్నా, పీల్చి వదిలి, పీల్చి వదిలి. ఈ చేయి కూడా పీల్చి వదిలి. ఇప్పుడు రెండు చేతులు ఒకటేసారి. అలా రివర్స్. చూసారా? ఆ తర్వాత మళ్ళీ ఒక చెయ్యి అప్వర్డ్స్, డౌన్వర్డ్స్. ఇంకో చెయ్యి. ఇలా కొన్నిసార్లు. ఆ తర్వాత ఇదే ఆల్టర్నేట్ కూడా. ఇప్పుడు రెండు చేతులు ఒకటేసారి. ఇలాగా మనం షోల్డర్ జాయింట్స్కి రకరకాలుగా ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. షోల్డర్ జాయింట్స్ తర్వాత కాస్త నడుములు. ఇలా నడుముకు చేసినప్పుడు చేతులు ఇట్లా అరచేతులు ఇలా వెనకాల ఉంచామనుకోండి, ఇలా ముందుకు అన్నప్పుడు మీకు తెలియక ఆటోమేటిక్గా ముందుకు పోతుంది నడుము. అది రివర్స్. దీనికి కూడా చూడండి, వెనక్కు పీల్చా, వదిలా, ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్. ఓకేనా? దెన్ ఇదే చేతులు ఇక్కడ ఉంచుకొని కూడా చేయొచ్చు. రివర్స్ కూడా ఇది చేతులు వదిలేసి చేయొచ్చు. రివర్స్. ఈ గాలి పీల్చి వదలడం మీరు కనెక్ట్ చేశారనుకోండి, దానివల్ల బెనిఫిట్ విల్ బి డబల్ ఎన్, ఇంకొంచెం ఎక్కువ బెనిఫిట్ వస్తుంది. ఇప్పుడు చేసిండేదే కాళ్ళు ఇట్లా దూరం పెట్టి మళ్ళీ చేయొచ్చు. ఏం జరుగుతుంది అనుకున్నారు? ఈ హిప్ జాయింట్ ఫ్లెక్సిబుల్గా, ఫ్రీగా, ఈజీగా పట్టేయడం లాంటిది లేకుండా బాగా చేసుకోవచ్చు. అట్లే రివర్స్ కూడా. ఇంకొక అడుగు అడ్వాన్స్ చేయాలంటే కూడా ఒక కాలు ముందు పెట్టామనుకోండి, ఒక కాలు ముందు పెట్టి చేసాం, మళ్ళీ రివర్స్. అలాగే ఇంకో కాలుతో. ఇప్పుడు నడుము భాగం ట్విస్ట్ చేసాము. ఇప్పుడు నడుము పై భాగం, అప్పర్ పోర్షన్, చెస్ట్ పోర్షన్, ట్రంక్ పోర్షన్, అది కూడా మనం లైట్గా రొటేట్ చేయడం. ఇది కాస్త కష్టంగా ఉంటుంది. సో కొంచెం వీలైనంత చేసుకోవాలి. ఇక్కడ చేతులు ఇక్కడ ఉంచుకున్నాను చూడండి. ఇప్పుడు నేను చేస్తాను నెమ్మదిగా. ఇలా అదే రివర్స్. దీనికి కూడా శ్వాసని అనుసంధానం చేయొచ్చు. చేతులు ఇక్కడ పెట్టుకొని చేయాలని లేదు. చేతులు నమస్కార స్థితి పెట్టి కూడా అలా రివర్స్. ఇదే చేతులు వదిలి కూడా చేసేయచ్చు. రివర్స్. నెమ్మదిగా జాగ్రత్తగా చేయాలి. ఆ చేసేటప్పుడు మీకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. అప్పుడు కొంచెం చూడండి జాగ్రత్తగా, సరే, శరీరం ఎంత సహకరిస్తుందో అంత లైట్గా ఒక 2-3 సార్లు, అలాగే ఒక 2 సార్లు నిదానంగా. అంటే ఈ ఛాతీ ఏరియా కూడా మనము ఇలా ట్విస్ట్ చేసినట్లు కోసం చేసాం. దెన్ ఇప్పుడు మోకాళ్ళు. తీవ్రంగా మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు ఈ మోకాళ్ళు ఎక్సర్సైజ్ చేయక్కర్లేదు. మోకాళ్ళ నొప్పులు ఏం లేకపోతే చేసామనుకోండి, మోకాళ్ళకి సంబంధించి ఫ్లెక్సిబిలిటీ వస్తుంది, మోకాళ్ళు స్ట్రాంగ్గా తయారవుతాయి, మోకాళ్ళ నొప్పులు రాకుండానే ఉంటాయి. అలాగా. సో ఇవి కూడా కొంచెమే మ్యాక్సిమం, అంతమించి అక్కర్లేదు. చేతులు ఉంచుకొని అట్లా ముందుకి వెనక్కి. దీనికి కూడా పీల్చా వదిలే, పీల్చా వదిలే, అంతేనా? ఇట్లా 2 కూడా రొటేషన్. రివర్స్. ఆ తర్వాత లోపలికి, బయట సరే. దెన్ కాలు వేళ్ళు మడమలు. చేతులు ఇక్కడ ఉంచుకుంటే కొంచెం బ్యాలెన్స్ లాగా అనిపిస్తుంది. కొంచెం కాలు వేళ్ళు అలాగా, మడమలు, మళ్ళీ వేళ్ళు, మళ్ళీ మడమ, వేళ్ళు, మడమలు, వేళ్ళు, మడమలు, ఇలాగ.
ఇంకా దెన్ హెడ్, తలకు వచ్చేసాం. ఇప్పుడు చూసారా, ఇంత శరీరానికి ఈ తలకి వారధి ఈ మెడ, బ్రిడ్జ్ లాగా. సో మెడని బాగా మనం పటిష్టంగా ఆరోగ్యంగా చూసుకోవాలి. పైనుంచి మెడ ఏరియాలో ఉండే వెన్నుపూసలన్నీ కూడా సర్వైకల్ ఏరియాలో నడిచినట్టుగా అవుతుంది, C1 C2 C3 C4 అలాగా. సో మెడని కొంచెం బాగా ఫ్లెక్సిబుల్గా అటు ఇటు చేసుకోవడం వల్ల ఆ వర్టిబ్రేస్, ఆ పూసలు బాగా ఫ్లెక్సిబుల్గా ఈజీగా ఇరుకుపట్టడాలు, స్ట్రక్ అవ్వడాలు లేకుండా కొంచెం బాగా అనుకూలంగా ఉంటుంది. సో అందుకోసం మనం హెడ్ ఎక్సర్సైజ్ చేయాలి. ఇవి కూడా చాలా వేగంగా విపరీతంగా చేయాల్సిన అవసరం లేదు, నెమ్మదిగా కొంచెం కొంచెం చేసుకుంటుంటే బాగుంటుంది. ముందుగా చూడండి, చెయ్యి ఇక్కడ ఉంచాను, ఇక్కడ ఉంచి చేత్తో నొక్కుతున్నాను, తలతో అడ్డుకుంటున్నాను. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు చూడండి ఇటువైపు 1 2 3 4 5 6 7 8 9 10. అంటే చేత్తో నొక్కాలి, తలతో అడ్డుకోవాలి. ఇది చేయాలి. దీనివల్ల ఈ ఏరియాలో బాగా స్ట్రెంగ్తన్గా తయారవుతుంది. దెన్ ఇలా ముందు నుంచి వెనక్కి 1 2 3 4 5 6 7 8 9 10. అదే 2 చేతులు పెట్టి వెనక నుంచి నొక్కాలి. 1 2 3 4 5 6 7 8 9 10. చూసారా, వెనక నుంచి చేసి కొంచెం ఇది కూడా మనం సాధన చేయొచ్చు. ఇలా ఉంచుకొని కొంచెం పైకి లాగుతున్నట్టుగా 1 2 3 4 5 6 7 8 9 10. చూసారా, కొంచెం అట్లా ఏరియా అంతా కూడా బాగా ఫిట్గా తయారు. దాని తల చూడండి, ఇట్లా రైట్ సైడ్ వాల్చా, చెయ్యి ఇక్కడ పెట్టి 1 2 3 4 5 6 7 8 9 10. మళ్ళీ ఇటువైపు కొంచెం వాల్చి లైట్గా ప్రెషర్ కొంచెం అంతే. 1 2 3 4 5 6 7 8 9 10. దీంట్లో సరదాగా ఇంకో పని చేయొచ్చు. తల కుడిపక్క వాల్చినప్పుడు ఎడమ చెవి లాక్కోవాలి. చూసి ఇట్లా తల వాల్చానా, ఇది చెవి పట్టుకుని 1 2 3 4 5 6 7 8. మళ్ళీ ఈ పక్క వాల్చినప్పుడు ఈ చెవి పట్టుకొని ఇట్లా కూర్చోపోయి 1 2 3 4 5 6. ఇప్పుడు చూడండి, తల కొంచెం ఇట్లా కిందికి వాల్చి పైన చేయబెట్టి లైట్గా కొంచెం లైట్ ప్రెషర్, అంతే, ఇబ్బంది పడకుండా. అదే తల కొంచెం వెనక్కి వాలుస్తున్నా చూడండి, అదో చూసారా, అలాగా అప్పుడు నెక్ ఏరియాస్లో ఉండేంత కూడా మంచిగా దృఢంగా తయారవుతుంది. ఇంకా తల కదలికల్లో మీరు పావురాన్ని చూసారా, పావురం ఇట్లా ఉంటుంది. తల ముందుకు అన్నప్పుడు ఒక బెనిఫిట్, తల వెనక్కి అనుకున్నప్పుడు ఒక బెనిఫిట్. ఎంత బాగుంటుంది చూడండి. అలాగా ఇప్పుడు ముఖం ఒక్కటి రొటేషన్ చేయొచ్చు. రివర్స్. ఓకే, మళ్ళీ తల. ఈసారి తలలో చూడండి, ఇలా రైట్ సైడు, లెఫ్ట్ సైడ్, రైట్ సైడు, లెఫ్ట్ సైడ్. ఇందులోనే ఇందాక చేతితో నొక్కుంటూ కొన్ని చేసాం కదా, అలా తల పక్క కనపడరా కొంచెం ప్రెషర్ అప్లై చేయొచ్చు. ఎలాగా, ఇలా చూడండి, మరి ఇంత ఇటువైపు. సరే, అప్పుడు కొంచెం బాగా ఇంకొంచెం ఫ్లెక్సిబుల్గా ఇంకా ఫిట్గా తయారవుతుంది తల. దెన్ ఇప్పుడు తలకు సంబంధించి ఇంకా కొన్ని, ఎలాగా, తలని డయాగ్నల్ మూమెంట్. ఇప్పుడు చూడండి, అలా ఒక 4-5 సార్లు. దెన్ ఆపోజిట్ కార్నర్స్. అలా డయాగ్నల్ మూమెంట్. ఇంకా చేయాలంటే తలకు సంబంధించి మరి కాస్త సరదా,
ఎలాగా 1 నుంచి 20 దాకా తల కదలికలు నేను చేస్తా చూడండి. గమనించారా? ఇలాగా 1 నుంచి 20 దాకా తల కదలి మీకు తెలుస్తుంటే చాలు, అది ఆటోమేటిక్గా వేరే వాళ్ళకి కూడా తెలిసిపోతుంది. ఇలా 1 నుంచి 20 చేయడమే కాకుండా A to Z ఇలా చేయొచ్చు చూడండి. ఇలాగ సరదాగా A to Z మనం తల కదలికలు చేయొచ్చు. ఏ చేసినా కూడా ఫ్లెక్సిబుల్గా, ఈజీగా, తృప్తిగా చేయాలి. ఏదో విగరస్గా చేసి ఇరుగుపట్టే పరిస్థితి తెచ్చుకోకూడదు. చూసారా? ఇప్పుడు A to Z కూడా చేశారు కదా. ఇంకొకసారి కాస్త వివరంగా. ఇప్పుడు తల కదలికలు 1 to 20 అన్నాను. అంటే 1 2 3 4 5 6 7 గమనించారా? ఇలాగా అంకెల్ని తలతో కదలికలు చేయాలి. అలాగే ABCDలో A to Z దాకా అన్నాను కదా. ఇలా చూడండి, ఇదిగోండి A B C D E F అలాగా మీరు మనసులో అనుకుంటూ ఆ అక్షరంలాగా తల కదలికలు చేస్తూ అని వచ్చారనుకోండి, ఈ మెడ ఏరియా, వర్టిబ్రేస్ ఏరియా అంతా కూడా చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఓకే, దెన్ ఇప్పుడు మళ్ళీ ఇంకొక తల కదలికి సంబంధించి డబ్ల్యూ చూసారా? డబ్ల్యూ ఎలా ఉంటుంది? అదిగోండి, నేను డబ్ల్యూ తలతో రాస్తున్నా చూడండి. గమనించారా? డబ్ల్యూ లాగా తల కదిపాను కదా. ఇప్పుడు డబ్ల్యూని తిరిగేసా ఎమ్. ఇవన్నీ ఏంటంటే మెడ కదలికలకు సంబంధించి బాగా ఫ్రీగా, ఫ్లెక్సిబుల్గా ఉండటానికి, పక్క సరదాగా ఉండటానికి, ఉత్సాహంగా ఉండటానికి. అవి 4 ఇవి 3 అవి 2 అట్లా కొంచెం సరదాగా మెడ కదలికలు చేసుకోవచ్చు. ఇవన్నీ అటు ఉంచితే ఇప్పుడు ఫుల్ రొటేషన్, మెడ రొటేషన్ చూడండి. చేతులు ఫ్రీగా ఉండటం కంటే ఇక్కడ ఉంటే ఈ భుజాల సహకారంతో మెడ ఈజీగా కదులుతుంది. అందుకోసం ఇక్కడ ఉంచుకొని మెడ ఫుల్ రొటేషన్, క్లాక్ వైజు ఒక 3-4 రౌండ్స్. అంతమించి పెద్దగా అవసరం లేదండి. ఎందుకంటే రొటీన్ లెవెల్ మనం తల పెద్దగా తిప్పం కదా, అందుకోసం. ఇప్పుడు చూడండి తల రొటీన్ చూడండి. తల కిందికి వచ్చినప్పుడు గడ్డం ఇక్కడ ఛాతీకి తగులుతుంది, తల వెనక్కి. అంటే గాలి వదిలేస్తూ కిందికి, గాలి పీలుస్తూ పైకి, అలా రొటేట్ చేస్తున్నాను తలకు సంబంధించి. అలా రివర్స్ చూసారా? భుజాలు తేలిగ్గా సహకరిస్తున్నాయి. నేను నెమ్మదిగా చేశాను, ఈజీగా చేశాను. చేస్తున్నప్పుడు నా మెడపూసలు బాగా ఫ్లెక్సిబుల్గా తయారవుతున్నాయి, ఈజీగా కదలికలు చేయగలుగుతున్నాను. ఇట్లా చేయడం వల్ల సడన్గా ఇరుకుపట్టాలు లాంటివి ఉండవు. ఇప్పుడు నెక్స్ట్ మనం చెవుల గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు చూసారా? చెవి ఆకారం చూసారా? చెవి ఆకారం ఇది తమ్మె. ఈ చెవి ఆకారము గర్భస్థ శిశువు రెడీగా ఉన్నట్టుగా, డెలివరీకి రెడీగా ఉన్నట్టుగా ఇది తల ఆకృతి. అంచేతనే చెవుల్లో దాదాపు 400 పాయింట్స్ ఉన్నాయని చెబుతారు. సమస్త రోగాలకి కొన్ని పాయింట్స్ యాక్టివేట్ చేయడం వల్ల మనం ఉపశమనం పొందొచ్చని కూడా ఆక్యుపేషనల్ థెరపిస్టులు చెబుతుంటారు. అంతేకాకుండా ఒక డాక్టర్ అమ్మ చెప్పారు, చెవులకు సంబంధించి కొన్ని ఎక్సర్సైజ్ చేయడం వల్ల కొన్ని లింప్ గ్లాండ్స్ స్టిమ్యులేట్ అయ్యి హార్ట్ ఫంక్షన్కి చాలా హెల్ప్ఫుల్ జరుగుతుందని చెప్పారు మేడం. సో ఇప్పుడు మన చెవులకు సంబంధించి రెస్పెక్టివ్ ఆఫ్ డిస్కషన్ ఇలా చేద్దాం. ఇప్పుడు చూడండి, చెవులు ఇలా పట్టుకున్నానా, పైకి లాగుతున్నాను. ఇలాగా 1 2 3 4 5 6 7 8 9 10. అలాగే సైడ్కి 1 2 3 4 ఇలా సైడ్. అయితే కిందికి లాగినప్పుడు 4 బయటికి స్ట్రెచ్ చేయమని చెప్పారు డాక్టర్. ఇలాగా అలా టంగ్ స్ట్రెచ్ విత్ ఈ తమిళ లాగడం.
ఆ తర్వాత చెవులు ఇలా రెండు చేతులతో దొరకపుచ్చుకొని క్లాక్ వైజ్ రొటేషన్. నేను ఎంత బాగా చేస్తున్నాను చూడండి. ఒక 5-10 సార్లు మీ అనుకూలం. అలా రివర్స్ కూడా, రివర్స్ రొటేషన్. ఇది మెల్లగా చేస్తారా, వేగంగా చేస్తారా, మీ ఇష్టం. ఇంకొంచెం సరదా పడాలంటే సైకిల్ తొక్కినట్లుగా కూడా రివర్స్. అంతే. అన్నీ 4-5 సార్లు చేస్తే కూడా చెవులకు సంబంధించి మంచి ఎక్సర్సైజ్ చేసినట్టు అవుతుంది. ఇంకా అక్కడి నుంచి మనం కాళ్ళకు వచ్చేసాం. కాళ్ళకు సంబంధించి ఇప్పుడు నేను ఇక్కడ ఇక్కడ చూడాలంటున్నాను అనుకోండి. దేవుడు కన్నుకి అన్ని యాంగిల్స్లో కదలికలు ఏర్పాటు చేశాడు. అయితే నేను కొంచెం పక్కకు చూడాలన్నా తల తిప్పి చూస్తాను. అలా కన్నుకి చూడను, తల తిప్పి చూస్తాను. ఎంత కొంచెమైనా సరే. ఇప్పుడు కొంచెం ఫ్యాన్ చూడాలి, తల ఎత్తి చూస్తాను. పక్కన చూడాలి, ఇలా చూడను, తల తిప్పి చూస్తాను. మరి దేవుడు కంటికి అన్ని రకాల కదలికలకి అవకాశం ఇచ్చినప్పుడు మనం ఊరికి ఎదురుగా చూడడం మాత్రమే చేస్తున్నాం. కంటి కండరాలు, కంటి నరాలు, ఎంత వెంట్రుకంటే సన్నటి నరాలు ఉంటాయి, వాటిలో కూడా బ్లడ్ ఫ్లో ఉంటుంది మంచిగా. సో ఇట్లాంటి కళ్ళు ఎక్సర్సైజ్ చేయడం వల్ల, అంటే మనం స్ట్రెయిన్ అయ్యేలా చేయకూడదు, బట్ మొత్తం మీద కంటి కదలికలు చేయడం వల్ల కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. అంతేకాకుండా ఈ ఏదైతే మనకు దృష్టిలోపం ఉంటుందో అది పెరగకుండా చూసుకోవచ్చు. ఇంకా వీలైనంత వరకు కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు కళ్ళకు సంబంధించి కొన్ని ఎక్సర్సైజ్. ముందుగా చూడండి, చక్కగా నిల్చొని ఇలా రైట్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్. తల కదపకుండా చేయాలి ఏ కళ్ళ ఎక్సర్సైజ్ ఏవైనా. అలాగే అప్ అండ్ డౌన్. దెన్ డయాగ్నల్ మూమెంట్ క్రాస్గా. అదర్ సైడ్. ఇలాగా. దెన్ ఫుల్ రొటేషన్. ఇదే రివర్స్, యాంటీ క్లాక్ వైజ్. అప్ లెఫ్ట్ డౌన్ రైట్, అప్ లెఫ్ట్ డౌన్ రైట్. ఇలాగా క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, కళ్ళకు సంబంధించి ఇలా వైడ్ ఓపెన్ అని గట్టిగా కళ్ళు మూసుకోవాలి. వైడ్ ఓపెన్, కంప్లీట్ కాంట్రాక్షన్. మళ్ళీ బాగా తెరవాలి. బాగా తెరిచినప్పుడు చూసారు ఐబ్రోస్, కంటి రెప్పలు అంత బాగా పూర్తి స్ట్రెచ్ చేస్తున్నాను. మెలికట్లు బాగా నొక్కోవడం, బాగా తెరవడం. సరే, ఇది కూడా కొంచెం ఆ కంటి చుట్టుపక్కల ఉండే కండరాలకంతా మంచి ఎక్సర్సైజ్ అవుతుంది. ఆ తర్వాత కంటి రెప్పలు బాగా మూస్తూ తెరుస్తూ చేయాలి. ఇలా ఎన్నిసార్లు? 20-30 సార్లు అనుకోండి, ఇంతే. చూసారా, ఇలా ఈ రకంగా చేయొచ్చు. అంతేకాకుండా ఈ కళ్ళకు సంబంధించి మనం ఇందాక చెప్పుకున్నాం చూసారా, A to Z, ఆ రకంగా కంటి కదలికలు మనం చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, A, B, C, D, E, F, G. అలాగా మీకు తెలిసిపోతూ ఉంటుంది. మనసులో అనుకుంటూ కళ్ళు కదిలిస్తారు కదా, అందువల్ల కంటి కదలికలన్నింటికీ అన్ని యాంగిల్స్లోనూ మనం మూవ్ చేసుకున్నట్లు అవుతుంది. అండ్ దెన్ ఈ టియర్ గ్లాండ్స్ అంటే కన్నీటి గ్రంథులు. అవి కొంతమందికి మూసుకుపోయి ఉంటాయి, అంటే నీళ్లు స్రవించడం తగ్గిపోయి ఉంటుంది. సో ఎప్పుడూ కంటిలో నీళ్లు బాగా ఉంటేనే కనుగుడ్డు ఈజీగా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. అందుకోసం మనం ఏం చేయాలి? కళ్ళలో నీళ్లు రావాలంటే తదేకంగా చూడడమే త్రాటక. ఇప్పుడు అది ఏదైనా గోడకి ఒక పెద్ద బొట్టు లాంటిది అతికించి దాన్నే చూస్తూ ఉండడం కానివ్వండి, లేదా మీరే ఏదో ఒక ఆబ్జెక్ట్ని చూస్తూ ఉండడం కానివ్వండి, లేదంటే ఇలా చూడండి, నా బొట్టని మీద చూస్తాను చూడండి. ఇలాగా మీరు టార్గెట్ పెట్టుకోవాలి. 1 మినిట్ రెప్పగొట్టకుండా తదేకంగా ఇలా చూస్తూనే ఉంటాను
అలాగే చూడండి, నాలుకకి బ్రెయిన్కి బాగా కనెక్టివిటీ ఉందని డాక్టర్స్ చెప్పారు. అందువల్ల నాలుక కదలికలు చేయడం వల్ల బ్రెయిన్కి సంబంధించి కొంచెం చురుగ్గా ఉండడం కానివ్వండి, ఏదైనా మతిమరుపు లాంటివి తగ్గిపోవటము, బాగా జ్ఞాపకశక్తి పెరగడము, ఇంకా యాక్టివ్గా ఉండడం లాంటివి జరుగుతాయి. సో ఇప్పుడు నాలుగు కదలికలు చేద్దాం. ముందుగా నాలుగు రైట్ టు లెఫ్ట్ కదిలించాలి. ఎలాగా? చూస్తారా? అలా 20 సార్లు చేయడం ఏమైనా ఇబ్బందా? సో ఇబ్బంది లేదు. ఒక 20 సార్లు అవసరం వస్తే మళ్ళీ సాయంకాలం కూడా ఒకసారి చేయండి. అంతేనా? నాలుకని లోన బుగ్గ, కింది పెదవి, బుగ్గ, పై పెదవి అలా రొటేట్ చేస్తూ ఉండాలి. అట్లే క్లాక్ వైజ్ ఒక 5 రౌండ్స్, యాంటీ క్లాక్ వైజ్ ఒక 5 రౌండ్స్. ఇప్పుడు చూడండి, రివర్స్. ఇది మీరు వేగంగా చేస్తే ఈ బుగ్గనో ఈ పెదవో మిస్ అవుతాడు, స్కిప్ అవుతారు. సో నెమ్మదిగా జాగ్రత్తగా చేయాలి. ఇంకా నాలుగు బయట స్ట్రెచ్ చేయడం కూడా వన్ ఆఫ్ ది టంగ్ ఎక్సర్సైజ్. అలాగా కొన్నిసార్లు చేసుకోవచ్చు. ఇంకా చిన్నగా మనము గొంతుకు వచ్చేస్తున్నాం. గొంతుకు వచ్చేసరికి తల కొంచెం పైకి ఎత్తి చేయడం వల్ల గొంతు కండరాలు, గొంతు మీద ముడతలు, గొంతు భాగం నుండి థైరాయిడ్ స్టిమ్యులేట్ అవ్వడం, ఇట్లాంటివన్నీ జరుగుతాయి. అంతేకాకుండా ఈ సోగాళ్ళ స్వరపేటిక వాటి మీద కూడా కాస్త ప్రెషర్ వస్తుంది. అంతేకాకుండా మీరు గమనించండి, ప్రతి ఒక్కరూ ఎప్పుడు ఆ సెల్ ఫోన్ చూసుకోవడం కోసం తల కిందికి వాల్చి, లేదా నడుస్తున్నప్పుడు కింద చూస్తూ, పుస్తకం చదువుతున్నప్పుడు తల చూస్తూ, ఎప్పుడు తల కిందికి వాల్చే ఉండటం చేత ఒకసారి మెడపూసలు ఇబ్బంది అయ్యి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే వారిలాగా కంఠాభరణం ఏర్పాటు చేస్తారు. ఎందుకు? తల కిందికి వంచకుండా ఉండటం కోసం. సో ఎప్పుడు మనం తల కిందికి వంచుతూ ఉంటాం కదా, ఏదో ఒక ఎక్సర్సైజ్ కారణంగా మనం తల కొంచెం పైకెత్తడం కూడా చేయడం వల్ల ఈ ముందుకు వచ్చింది వెనక్కి వంచిన బ్యాలెన్స్ అవుతుంది. ఇప్పుడు చూడండి, మనం గొంతుకు సంబంధించిన ఎక్సర్సైజ్ అనుకున్నాం కదా. ఇప్పుడు తల పైకెత్తి నేను నోరు తెరుస్తూ మూస్తూ చేస్తా. చూసారా? ఈ ఏరియా అంతా ఫోల్డ్స్, ముడతలు పోవడము, బాగా స్ట్రెచ్ అవ్వటము, ఇంకా ఇందాక మనం మాట్లాడుతున్న బెనిఫిట్స్ అని రావడం. అంతేనా? ఈసారి మళ్ళీ తల పైకెత్తినప్పుడు మూతి విరుపులు, ఇది ఆడవాళ్ళు చక్కగా చేస్తారు, నేను అంత బాగా చేయలేదు. బట్ తల పైకి చేయడం వల్ల మీకు అనిపించలేదేమో, ఎదురుగా చూస్తూ చేస్తారు చూడండి. సరే, ఈ చీక్స్ మజిల్స్ కూడా చాలా ఉపయోగంగా ఉంటుంది. ఇదే మూతి రొటేషన్, అది కూడా తల పైకెత్తే చేయాల్సిమా. రివర్స్, యాంటీ క్లాక్ వైజ్. ఏ మాత్రం మీరు పరిజ్ఞానం ఉన్నా మీ మూతి మిమ్మల్ని మోసం చేస్తుంది, జాగ్రత్తగా తిప్పుకోవాలి. అనంతరం తల పైకెత్తి ఉంచే అకార, ఉకార, మకార శబ్దం చేయాలి. ఇప్పుడు చూడండి, తల పైకెత్తానా, ఇలాగా ఒక్కొక్కసారి చేయండి కష్టమైతే. అకార ఉకార, అది కష్టం అనుకోండి, ఒకే శ్వాసలోనే అకార ఉకార మకార మూడు ముగించేయచ్చు. ఇలా చూడండి, పీలుస్తున్నానా, సో కానీ ఇవన్నీ గొంతుకు సంబంధించి మంచి ఎక్సర్సైజ్.
ఇంకా థైరాయిడ్కి సంబంధించి ఏదైనా వేరే ఇబ్బందులు ఉండేట్లుంటే ఇలా బాగా ఇట్లా కొంచెం లైట్గా మసాజ్ కూడా చేసుకోవచ్చు. ఇంకా కొంచెం ఇలా ఫోర్ హెడ్ మీద వేళ్ళు ఉంచేసి ఇలా చేసుకోవాలి. ఇంకా అంటే మొత్తం మీద ఫోర్ హెడ్ మీద ఉండే స్కిన్ వెనకాల కూడా ఫ్యాట్ ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ గీతలు వస్తుంది. ఆ గీతలు చూసే మనం చెప్పేయచ్చు వాళ్ళకి ఎంత ఏజ్ ఉంది అని. సో మనం ఈ ఏరియా అంతా కొంచెం చిన్న మసాజ్ చేసుకోవడం, ఐబ్రోస్ తయారు చేసుకోవడం, ఇట్లా పైకి చేయడం, ఇట్లా కింది చేయడం ఇట్లా చేయడం వల్ల ఆ ఫోర్ హెడ్ కూడా బాగా ఫిట్గా స్టిఫ్గా ఉంటుంది. రెండోది ఈ కణతలు చూసారా, కణతల దగ్గర ఇలా కొంచెం ట్యాపింగ్, ఇలా ట్యాపింగ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూసారా ఈ లాఫింగ్ లైన్స్, ఇట్లాంటివన్నీ కూడా తగ్గాలంటే ఒక బుగ్గనే ఒక 5 సార్లు. ఎలాగా ఈ బుగ్గ ఒక 5 సార్లు. ఇదే ఆల్టర్నేటివ్. ఇప్పుడు రెండు ఒకటేసారి. ఆ తర్వాత ఇది లాఫింగ్ లైన్ చూసారా, ఈ లాఫింగ్ లైన్ ఇట్లా పైకి మళ్ళీ ఇలా చేసుకోవడం వల్ల ఈ లాఫింగ్ లైన్ మీద ఎఫెక్ట్ తగ్గిపోతుంది. ఇందాక మనం కళ్ళ గురించి చెప్పుకున్నప్పుడు ఈ ఐబ్రో మధ్యలో చూసారా, ఐబ్రో మధ్యవేలు తీసుకున్నాను. ఎందుకంటే మధ్యవేలు కొంచెం బలం ఎక్కువ. మధ్యవేలుతో ఐబ్రో మధ్యలో ఉంచుకొని ఇటు కొంచెం క్లాక్ వైజ్ 1 2 3 4 5, యాంటీ క్లాక్ వైజ్ 1 2 3 4 5, కరెక్ట్ కళ్ళ కింద. ఇక్కడ కూడా యూ విల్ ఫైండ్ ఐ బోన్, కంటి ఎముక ఉంటుంది. క్లాక్ వైజ్ 5 రౌండ్స్, యాంటీ క్లాక్ వైజ్ 5 రౌండ్స్. దెన్ కంటి కార్నర్ దేర్ ఆల్సో విల్ ఫైండ్ ఏ పిట్ లైక్ ఏరియా. ఇలా కళ్ళు మూసుకొని 1 2 3 4 5 5 4 3 2. దెన్ ఇక్కడ కళ్ళ కొలికిల్లో పుసి కట్టింది అంటారు చూసారా, పుసులు వచ్చాయంటారు చూసారా, ఆ ఏరియాలో ఇట్లా చూపుడు వేలు బొట్టన వేలు లేదంటే మధ్య వేలు బొట్టన వేలుతో ఇలా నొక్కి పట్టుకోవాలి. 1 2 3 4 5 తీసా. మళ్ళీ కొంచెం ప్రెషర్ 1 2 3 4 5 తీసా. మళ్ళీ 1 2 3 4 5. ఆ ఏరియాస్లో కొంచెం లిటిల్ ప్రెషర్ ఇవ్వడం వల్ల ఆ ఏరియాలో నర్వ్స్కి కొంచెం ప్రెషర్ అప్లై అయ్యి అవి కన్ను ఆరోగ్యాన్ని కాపాడతాయని విజ్ఞులు చెప్పారు. సో అప్పుడు మనం ఇంకా ఆక్యుప్రెషర్ పాయింట్స్కి వచ్చేసాం. ఇవాళ రేపు వాట్సాప్స్లో డాక్టర్స్, ఆయుర్వేద ప్రొఫెషనల్స్ ఎంతోమంది ఎన్నో చిన్న పెద్ద ఆక్యుప్రెషర్ పాయింట్స్ని ఎలా స్టిమ్యులేట్ చేయాలి, ఏ ప్రాంతంలో ఏ ఆర్గన్ ఉంటుంది, వాటిని హౌ టు స్టిమ్యులేట్ ఇలాంతా చెప్పుకుంటూ వచ్చారు. అట్లా ప్రభావితంగా చేసి ఇంకొకటిని అడిగి పర్లేదా నేను తెలుసుకున్న తర్వాతనే చెప్పడం జరుగుతుంది. చూసారా, తల నన్నెత్తి మీద ఇలా వేళ్లతో చూడండి, వేళ్లతో మధ్యలో ఇలా చేసుకోవడం వల్ల అల్జీమర్స్, మతిమరుపు తగ్గిపోవడం, జ్ఞాపశక్తి పెరగడం, అంతేకాదు తలకు సంబంధించిన చిన్న పెద్ద డిస్టర్బెన్సెస్ అన్నీ తొలగిపోతాయి కాసేపు. లేదు ఇట్లా వేళ్ళతో అనుకోవడం మీకు కాస్త ఇబ్బందిగా ఉందనుకోండి, బాగా చూసారా చిన్నప్పుడు రెట్ట పట్టుకొని ఈడ్చుకొని వచ్చి అభ్యంగన స్థానం ఇంట్లో అమ్మ వాళ్ళు వాంచి పారేసేవాళ్ళు బాగా కదా. సో అందువల్ల ఇప్పుడు అవన్నీ చేయట్లేదు కాబట్టి ఇలా. ఇంకొక మాస్టర్ చెప్పారు, ఈ ఫోర్ హెడ్ ఏరియా ఉంది చూసారా, ఇక్కడ ఇలా చేయడం వల్ల కొంచెం కళ్ళు తిరగడాలు, తూలటాలు, చక్కెర రావటాలు ఇట్లాంటివి కంట్రోల్ అయ్యాయని ఒక ఆయన చెప్పారు. ఇప్పుడు ఇట్లాంటి వాటికి సంబంధించి మనము ఇది ఎంత మాత్రం శాస్త్ర ప్రకారం ఉంది అని తర్జన భర్జనలు చేసి తర్కం పెట్టుకోకుండా ఏదో కొంచెం ఆక్యుపేషన్ పాయింట్ స్టిమ్యులేట్ అన్నారు కదా, ఇదిగోండి 7 8 9 10 1 2 3 4 10 అలాగా ఒక 5 టైమ్స్ చిన్నవి ఇట్లాంటివి చెవులు అవి ఇవి బాగా చేసుకోవాలి. ఇప్పుడు చూసారా ఈ ఏరియా స్పాండిలైటిస్ ఏరియా, ఇంకా మెడపూసలకు సంబంధించి ఈ చెయ్యి ఇలా ఉంచేసి ఈ చేతితో 1 2 3 4 5 6 7 10 మళ్ళీ ఈ చెయ్యి ఉంచి 1 2 3 4 అలా ఆ ఏరియాని కొంచెం చరుచుకోవడం.
ఇంకో విషయం చెప్పమంటారా? మీరు కూడా గతంలో వాట్సాప్లో చాలా వివరంగా చూసే ఉంటారు. ఎక్కడైతే మనం చరుచుకొని ఉంటామో ఆ చరిచిన ఏరియాలో బ్లడ్ సర్క్యులేషన్ బాగా పికప్ అవుతుంది. అందుకోసం ఈ ఉదర భాగానికి సంబంధించి బాగా ఉదరమర్దన అని చూడండి. నేను రెండు చేతులు ఒకటేసారి చేస్తాను, చేసుకోండి. ఆల్టర్నేట్ చేస్తాను, చేయండి. కొంచెం పొత్తికట్టు కింద, కొంచెం పైన, ఆ తర్వాత ఇట్లా కొంచెం బాగా ఇలాగా పొట్టను చరుచుకుంటూ చేయడం వల్ల పొట్ట మీద బ్లడ్ సర్క్యులేషన్ బాగా పికప్ అవుతుంది. అలా ఉదరమర్దన అయిపోయిన తర్వాత ఇప్పుడు అరచేయి తీసుకున్నాం అనుకోండి, అరచేతిలోనే లివర్, కిడ్నీ, హార్ట్, ఇంకా అదర్ ఆర్గాన్స్ అన్నీ కూడా అరచేతుల్లో ఉన్నాయని ఆక్యుపేషన్ శాస్త్రం చెబుతుంది. అందుకోసము ఈ ఆక్యుపేషన్లో కూడా చూడండి, ఈ చేత్తో ఇలాగా ఇది ఇట్లా పిటికితేనే కొట్టాలని ఏం లేదు, బాగా ఇలా కూడా చేయొచ్చు. బట్ మొత్తం మీద ఈ అరచేతిలో ఇలా, అంటే ఈ అరచేతిలో కూడా బాగా ఇలా బాధేది. అంతేనా, అరచేయి వెనకాల కూడా మనం బాగా ఇలా బాదుకోవాలి. మీరు గమనించారా? ఆ నర్సు కానీ ఎవరైనా ఇక్కడ ఇంజక్షన్ వేయాలంటే నరం కనిపించకపోతే ఇలా ఇలా చేసి నరం కనిపిస్తే ఇంజక్షన్ వేస్తారు. సో మొత్తం మీద కొన్ని చోట్ల స్టిమ్యులేట్ చేస్తే కొన్ని చోట్ల వరకు ఎఫెక్ట్ ఉంటుంది. అందుకోసం అరచేయి వెనకాల, ఈ అరచేయి వెనకాల, సరే, ఈ మణికట్టు మీద అన్ని కనీసం 10 సార్లు అనుకోండి. ఏముంది అందులో? మణికట్టు కింద ఇక్కడ లింప్ గ్లాండ్స్ ఉంటుంది, స్టిమ్యులేట్. అక్కడే పల్స్ కూడా ఉంటుంది, స్టిమ్యులేట్. సరే, అదిగోండి 3, 4, 5, 6, 7, 8, 9, సరే. మణికట్టు మర్దన కొంచెం డ్రైగా ఉంటుంది బాగా, ఇలా కూడా బాగా. అండ్ దెన్ అరచేతులు సైడ్ వేస్ చూసారా, చికెన్ వేల నుంచి ఈ ఏరియా అంతా కూడా స్పైన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది అంటారు. ఇలా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. అరచేతి కింది భాగం, ఇది అరచేతికి మడమ లాంటిది, పామ్ హీల్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. దెన్ ఈ మధ్య భాగం చూసారా, ఇది జీర్ణాశయానికి సంబంధించి బాగా స్టిమ్యులేషన్ జరుగుతుంది అంటారు. ఇలా ఒక పక్కే 1, 2, 3, 4 అలా చేసుకోవచ్చు. ఈ పక్క కూడా 1, 2, 3, 4, 5 లేదు, ఒకేసారి ఆల్టర్నేట్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 చూసారా. అండ్ దెన్ ఈ వేలు చూసారా, వేలు పైన ఒక రకమైన ఆక్యుపేటర్ పాయింట్స్, వేలు కింద ఆక్యుపేటర్ పాయింట్స్, వేలు పైన వేలు కింద. అది మనం వేళ్ళల్లో వేళ్ళు పెట్టి ఇలా అన్నాం అనుకోండి, కొంచెం వేడి పుట్టేలాగా ఒక 10 సార్లు, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అయిందా. ఆ తర్వాత మళ్ళీ ఈ అరచేతిలో ఎక్కడెక్కడ ఏమేమి పాయింట్స్ ఉన్నాయి అన్న లెక్క పక్కన పెడితే ఇలా బాదుకోవడం. ఎక్కడైనా చప్పట్లు కొట్టే అవకాశం వస్తే నాజూగ్గా జస్ట్ ఇలా చేసుకోవద్దండి. మా తృప్తిగా చప్పట్లు కొడుతూ అవన్నీ స్టిమ్యులేట్ చేయాలి, ఉత్తేజపరచాలి. అయితే ఇప్పుడు ఊరికే చప్పట్లు కొట్టడం ఒక రకమైన ఉపయోగం అయితే, దీన్ని కొంచెం రిథమిక్గా 1, 2, 1, 2, 3, 1, 2, 1, 2, 3 అలా క్లాప్స్ చేసామనుకోండి. 1, 2 సులభమే, 1, 2, 3కి కొంచెం ఇక్కడ శ్రమ అవుతుంది. కావాలంటే చూడండి, ఇదండి. One, two, 1, 2, 3, 1, 2. సరే, ఇలాగా మన ఇష్టం 10, 20 సార్లు, 30, 40, 50 సార్లు కూడా చేసుకోవచ్చు. చేతులు కాస్త చిమ్ము అంటుంది, అనాలనిపిస్తుంది, బాగా రెడ్డిష్గా అవుతుంది. బట్ మొత్తం మీద బాగా అరచేతులకి ఎఫెక్ట్ మనం బాగా ఇచ్చినట్లు. అండ్ దెన్ దీన్ని సన్ ప్లెక్సెస్ అంటారు. సన్ ప్లెక్సెస్ ఇప్పుడు చేయబోయేది నాభి దగ్గర ఆఫ్టర్ అబికల్ కార్డ్ కట్ చేస్తారు కదా, బొడ్డు దాడు కట్ చేస్తారు. సో అంచులంతా ఇక్కడే ఉంటుంది, దాన్ని కొంచెం స్టిమ్యులేట్ అవుతుందంటారు, సన్ ఫ్లెక్సెస్ అంటారు. ఇలా చేతులు ఉదయం లేవగానే అలానే కాదు, వీటితో పాటు అవి కూడా చేసుకోవచ్చు. చెబుతున్నాను, మీరు ఒళ్ళంతా ఒక అలర్ట్ రావాలంటే మంచం దిగిన తర్వాత ఇలా ఉంచుకొని 1, 2, 3, 4, 5 అలా మీకు ఇబ్బంది లేని అన్నిసార్లు 10, 20 సార్లు. కిందికైనా ఒక పద్ధతి అయితే ఎదురుగా
1 2 3 4 5 6 చూసారా ఈ ఏరియా అంతా అలా అలా ఎగిరి పడుతూ అదురుతోంది, గమనించారా? ఆ తర్వాత అట్లా పైకి కూడా చూసారు ఇట్లా పెట్టేశారు. 1 2 3 4 5 6 ఇలాగా చూసారా? ఇట్లాంటివన్నీ చేయడం వల్ల బాడీ కొంచెం బాగా యాక్టివ్గా మంచిగా వైబ్రేటెడ్గా వైబ్రెంట్ కూడా తయారవుతుంది. సో ఇలా కొన్ని సూక్ష్మవ్యాయామాలు సాధన చేయొచ్చు. తర్వాత మీరు చూశారు ఎంతోమంది డాక్టర్స్ ఇలా ఎల్బో జాయింట్స్లో కొంచెం చరుచుకోవడం వల్ల హార్ట్కు సంబంధించి ఆ వాల్వ్స్లో అక్కడెక్కడైనా కొంచెం బ్లాకేజెస్ అట్లాంటివి ఉన్నా కూడా కొంచెం క్లియర్ అవుతాయని చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం అది కూడా ఒకసారి సాధన చేద్దాం. ఇలా చూడండి, ఈ ఎడమ మోచేయి ఇది వాళ్ళు ఏం చెప్పారు, చూపుడు వేలికి బొటన వేలు తాకించమన్నారు. చూపుడు వేలికి బొటన వేలు తాకించమన్నారు. అప్పుడు చూసారా కొంచెం ఇలా గుంతలాగా వచ్చింది. దాంతో ఇక్కడ ఎల్బో జాయింట్స్లో నేను చేసిన అయితే 1 2 3 4 5 6 7 8 9 మరి ఇటువైపు కూడా అంతే. ఆ తర్వాత చెయ్యి ఉంచుకొని ఆంపిట్లో కూడా అలాగే ఇంకోవైపు ఇంతే. దట్స్ ఆల్. మనము అన్ని సూక్ష్మవ్యాయామాలన్నీ చక్కగా సాధన చేసినట్టే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కామెంట్, లైక్, share and subscribe our channel.